చాలా రోజుల నుంచి బాబు మాకు ఒక ఇంటర్వ్యూ అంటే ఇప్పటికి ఇచ్చారు ఆయన చాలా బిజీ. వెరీ రీసెంట్గా ఏ సాంగ్? రైట్ అని సుమంత్ అశ్విన్ గారి మూవీ. రైట్. హే అల్లి బిల్లి చక్కిలి గిల్లి రెక్కలే విప్పెను లిల్లి మాటలే తీయని చక్కెర కేలి గిల్లి గిల్లి బుగ్గలు గిల్లి బుల్లి బుల్లి నవ్వులు జల్లి మెల్లగా జారెనే వెన్నెల కేలి. ఈ పాట నేనే పాడంటే మీరు పాడారా? అవునా? ఇప్పుడు ఏదో మీ పాటను తీసుకెళ్ళి నేను పాడానంటే ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తారా? అలా అయిపోయింది. బట్ ఇంతవరకు హ్యాపీగా ఉన్నా నా పాటలతో. నా మ్యూజిక్ లైఫ్లో నేను చాలా హ్యాపీగా ఉన్నా. మాది బ్యాండ్ ఫ్యామిలీ. మా నాన్నగారు ట్రంపెట్, మా తాత ఇలా క్లారినెట్ ఇలా ఉండేది. సో నేను బ్యాండ్ అంటే ఫెస్టివల్స్కి మ్యారేజెస్కి ఉంటాయి కదా. సో నేను చిన్నప్పటి నుంచి ఆ డ్రమ్స్ ఒక డాడీ వాళ్ళందరూ అది ప్లే చేస్తుంటే, సో అలానే నాకు సింగింగ్ కూడా అలానే వచ్చింది. సరే మరి లవ్ ఏం లేదు. ఎందుకు లేదు? ఇంత ప్లానింగ్ ఉన్న కుర్రాడికి లవ్ లేకుండా ఎలా ఉంటుంది? అంటే సింగింగ్ పాట పాడుతూ ఆ ఉన్న కొంచెం అకేషన్నే యూజ్ చేసుకోవడానికి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ చేసే హైమత్ అనే కుర్రాడు లైక్ అది లవ్ కాదు, అది అట్రాక్షన్. అది ఏంటో అది లేదు. నేను ఇటు వెళ్తున్నాను సింగింగ్ వైపు. ఇలా కాకుండా ఒక MBA చేసి, ఓ జాబ్ చేసి, ఓ మార్కెటింగ్ చేసి, ఓ ఫామ్కి హెడ్గా ఉండి నాకు గుర్తుకొచ్చింది అంటే వేరే జాబ్ చేయాలి అని నాకు గుర్తుకొచ్చింది ఒకటే, మనీ అంటే ఫినాన్షియల్ ప్రాబ్లం ఉండాలి. దాని మీద తప్పితే నాకు ఇంకా వేరే విషయంలో నాకు సింగింగ్ను వదిలిపెట్టే ఛాన్సే లేదు. ఎంతో తెలియని దూరం ఎదురెదురే ఉంటున్నా, ఏమో నింగి నేల కలవవు ఏ వేళ, ఏదో తెలియని భారం సాగేదారుల్లోనా, పగలు సిరివెన్నెలలే ప్రియమైన శత్రువులా. హైమత్ ఇంకా స్టిల్ 26. ఎందుకు అప్పుడే అంత తొందర పెళ్లి చేసుకున్నారు? లవ్వా కోర్సా? చేసుకోవాల్సి వచ్చింది. బ్రహ్మానందం గారి నుంచి లీడ్ వస్తుంటుంది ఇట్లా, ఏదో స్వరాలు స్టార్ట్ అయితే ఎవరిది మధుర స్వరం అది చూస్తున్నప్పుడు నాకు మధుర స్వరం నాదే. బ్రహ్మానందం గారి నోటు ఎవరిది మధుర స్వరం అంటే నాదే. ఏదో తెలియని భారం సాగేదారుల్లోనా, పగలు సిరివెన్నెలలే ప్రియమైన శత్రువులా.